కుంతీదేవి తన బాలుడిని పడుకోబెట్టి నదిలో వదిలిన పెట్టె ప్రవాహంలో ప్రయాణిస్తూ యమునా నదిలోకి, యమునా నుండి గంగా నదిలోకి వచ్చి సూతదేశంలోని చంపా అనే ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత కథలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. భీష్మాచార్యుడి రథసారథి, ధృతరాష్ట్రుని సన్నిహితుడు అతిరథుడు. ఇతను సూత వంశానికి చెందినవాడు. అంటే క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ లేదా వైశ్య స్త్రీకి జన్మించిన సంతానం. ఏనుగులు, గుర్రాల పెంపకం, రథాలను నడపడం వీరి వృత్తి ధర్మం. క్షత్రియ జాతికి చెందిన వారైనా తక్కువ జాతి అవ్వడం వల్ల సలహాదారులుగా, కార్యనిర్వాహకులుగా తప్ప ఆయుధాలు పట్టడం, యుద్ధాలు చేయడం వీరికి నిషిద్ధం. అతిరథుడు, అతని భార్య రాధ ఒకరోజు నదీ సమీపంలో రథాలను శుభ్రం చేస్తుండగా నదీ ప్రవాహంలో ఒక పెట్టె అలలపై తేలియాడుతూ ఉంటుంది. అది చూసిన అతిరథుడు ఈదుకుంటూ వెళ్ళి ఆ పెట్టెను నది ఒడ్డుకు తీసుకువస్తాడు. రాధ ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో మనుడు కూర్చిన కాంతులతో, దివ్య తేజస్సుతో ఒక బాలుడు దర్శనమిస్తాడు. ఆ బాలుడిని చూసి ఆ దంపతులు ఒకంత ఆశ్చర్యానికి, మరింత ఆనందానికి లోనవుతారు. సంతానం లేని మనకు ఆ భగవంతుడే కరుణించి ఈ బిడ్డను ప్రసాదించాడు అనుకుని ఆ పరమేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ బాలుడిని ఎత్తుకొని ముద్దాడుతుంది రాధ. ఆ తరువాత ఇంటికి తీసుకువెళుతారు. చెవులకు బంగారు కుండలతో పొట్టిన ఆ బాలుడికి కర్ణ అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా, మిక్కిలి ప్రేమగా పెంచుకుంటారు. ఆ రోజు నుండి కుంతి పుత్రుడు రాధేయుడు అయ్యాడు. అలా పెరిగిన కర్ణుడి విద్యాభ్యాసం హస్తినాపురం దగ్గరలోనే కొనసాగింది. కానీ తక్కువ జాతివాడు, సూతపుత్రుడు అంటూ తోటివారు హేళన చేసేవారు. వారి మాటలు ఆ పసి మనసును ఎంతగానో గాయపరిచాయి. ఆ గాయంలోంచే గొప్పవాడిని కావాలనే సంకల్పం పుట్టింది కర్ణుడికి. అప్పటి నుండి క్షత్రియుల వలె నేను కూడా యుద్ధ కళలలో, అందులోనూ తనకు ఇష్టమైన ధనుర్విద్యలో నైపుణ్యం సాధించి గొప్ప వీరుడుగా గుర్తింపు పొందాలనే కోరిక బలంగా అతనిలో స్థిరపడింది. 16 ఏళ్ల వయసులో తనలో ఉన్న కోరికను తండ్రి అయిన అతిరథుడికి చెబుతాడు. అవి మనకు నిషిద్ధమైన విద్యలని, నీ కోరిక అర్హత లేనిదని కర్ణుడిని మందలిస్తాడు అతిరథుడు. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక లోపలే బాధపడుతుంటాడు కర్ణుడు. పుత్రుడి బాధ చూడలేక రాధ కర్ణుడితో, నువ్వేం చింతించకు పుత్ర, మీ తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మాట మహారాజుల వారు కదనలేరు. మీ తండ్రి గారిని నేను ఒప్పిస్తాను. అయినా నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నిజానికి మా సొంత పుత్రుడవు కావు, నదిలో లభించిన దైవ ప్రసాదానివి. నిన్ను కన్న తల్లిదండ్రులు ఏ కారణం చేత నిన్ను వదిలివేశారో తెలియదు, కానీ బిడ్డలు లేని మాకు వరంలా దొరికి మా బాధలను పోగొట్టావు. నీ తేజస్సు బట్టి ఆనాడే అర్థమైంది నువ్వు ఖచ్చితంగా క్షత్రియ పుత్రుడివి అయి ఉంటావని. నిజం తెలిస్తే నీవు బాధపడతావని ఇంతకాలము చెప్పలేదు, కానీ ఎప్పటికైనా ఈ నిజం నువ్వు తెలుసుకోవలసింది. నువ్వు తప్పకుండా గొప్ప వీరుడు అవుతావని ఓదార్స్తుంది. అమ్మ, ఏ నిజాలతో నాకు అవసరం లేదు. నేను నీ కన్న కొడుకునే. ఈ కర్ణుడు ఎప్పటికీ రాధేయుడుగానే జీవిస్తాడు, రాధేయుడుగానే మరణిస్తాడు అని తల్లి రాధవడిలో తలవాల్చుతాడు. మరునాడు రాధ అతిరథుడితో మాట్లాడి ఒప్పిస్తుంది. అతిరథుడు మొదట భీష్ముడి దగ్గరికి కర్ణుడిని తీసుకువెళ్ళి విషయం చెబుతాడు. దానికి భీష్ముడు, నీ పుత్రుడు కర్ణుడిని నేను చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. మంచి గుణగణాలు, ప్రతిభా పడవాలు కలవాడి, కానీ మన రాజ్య సాంప్రదాయం, ధర్మం ప్రకారం యుద్ధ విద్యను నేర్చుకోవడానికి అనర్హుడు. ఈ విషయం నీకు తెలిసిందే కదా అతిరథ. కావున నీ కుమారుడిని ఆ ఆలోచన మానుకోమని చెప్పు అంటూ వారి అభ్యర్థనను తిరస్కరిస్తాడు. అతిరథుడు కర్ణుడిని బాధపెట్టడం ఇష్టం లేక ధృతరాష్ట్రుని సంప్రదించి అతని అనుమతితో
కౌరవులకు విద్యను నేర్పించే ద్రోణాచార్యుల ఆశ్రమంలో చేర్పిస్తాడు. సూత పుత్రుడనే కారణంగా కర్ణుడిని శిష్యుడుగా స్వీకరించడం ద్రోణుడికి ఇష్టం లేకున్నా రాజాజ్ఞను కదనలేక అందరితో పాటే శిక్షణ ఇస్తాడు. కానీ కర్ణుడంటే ద్రోణుడికి చిన్న చూపే ఉంటుంది. ఆ ఆశ్రమంలోనే దుర్యోధనుడు ద్రోణ కుమారుడు అశ్వత్థామతో కర్ణుడికి మైత్రి కుదురుతుంది. వారి సావాసం వల్లే కర్ణుడికి పాండవుల పట్ల శత్రుభావం కలుగుతుంది. తెలిసి తెలియని వయసులో కౌరవులు చేసే తప్పులకు కర్ణుడు కూడా సహకరిస్తాడు. గురు ద్రోణుడు చూపే పక్షపాత బుద్ధి కూడా కర్ణుడి ప్రవర్తనకు కారణమవుతుంది. పాండవులు చూపిస్తున్న భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలకు గురు ద్రోణుడు వారి పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తాడు. ఇది కర్ణుడికి ఏమాత్రము నచ్చదు. అర్జునుడి ఏకాగ్రత, పట్టుదల చూసి తన కోరికను నెరవేర్చే అసలైన శిష్యుడు అర్జునుడే అని గ్రహించిన ద్రోణుడు ఎవరికీ నేర్పించని విద్యలు, మంత్రసహితమైన అస్త్రాలు అర్జునుడికి బోధిస్తాడు. అది గమనించిన కర్ణుడు ఆ అస్త్ర విద్యలు నాకు కూడా బోధించమని ద్రోణుడిని కోరుతాడు. వాటికి నువ్వు అర్హుడవు కావని కర్ణుడిని అవమానిస్తాడు. అప్పటి నుండి అర్జునుడిపై కర్ణుడికి ద్వేషం, అసూయ ఏర్పడుతుంది. మరొక సందర్భంలో అర్జునుడిని జగదేక వీరుడిని చేయడానికి ఎరుకల రాజకుమారుడైన ఏకలవ్యుడు ఎక్కడ అడ్డు వస్తాడనే అనుమానంతో అమాయకుడైన అతని బొడని వేలుని గురుదక్షిణ కోరి అర్జునుడిని ఆనందపరుస్తాడు ద్రోణుడు. అది చూసిన కర్ణుడికి అర్జునుడిపై ద్వేషం మరింతగా పెరుగుతుంది. ఎలాగైనా సరే నేనే అర్జునుడి కంటే గొప్ప వీరుడు కావాలని ఆ క్షణమే కర్ణుడు బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక్కడే ఉంటే ద్రోణుడు నాకు సరైన విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్పించడని గ్రహించి ద్రోణుడికే గురువైన పరశురాముని వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకొని ఆ వైపుగా ప్రయాణం సాగిస్తాడు. మరి కర్ణుడు పరశురాముడిని కలుసుకున్నాడా? పరశురాముడు కర్ణుడిని శిష్యుడిగా స్వీకరిస్తాడా? కోరుకున్న అస్త్ర విద్యలను కర్ణుడు నేర్చుకున్నాడా? మరింత కథనంతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం.